ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి పోతే ఎట్లుంటది? మరి ఆ సార్ పేరు ఏంటంటే వెడ్మ బొజ్జు సారు. నిజానికి ఆదివాసులు అంటే అప్పుడు వెనకట కొంచెము ఎట్లా అంటే ఆదివాసులు వాళ్ళు గోండ్లు వాళ్ళు అడవులలోనే ఉంటారు. మరి ఇట్లాంటివి కొన్ని చాలా రకాలైనటువంటి ఉంటాయి కదా. మరి వాళ్ళ మీద వాటి మీద ఆ సమస్యల మీద మీరు పోరాటం చేసినప్పుడు ఎన్నో లాఠీ దెబ్బలను సైతం జైలు గోడలను సైతం ముద్దాడిన రోజులు కూడా ఉన్నాయట. మీ మీద పెట్టరాని కేసులు ఉద్యమాల్ని ఎక్కడ కూడా మేము బ్రేక్ చేయలే. నా మీద తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నా మీదనే ఉన్నాయి ఎమ్మెల్యేలలో. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మరి నిజానికి జనాలు కాంగ్రెస్ వైపు ఉన్నారంటారా లేరంటారా? మరి 100% కాంగ్రెస్ వైపే జనాలందుకు ఉన్నారు. ఎందుకంటే ఆ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏం చేయలేకపోయారు. ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. మా పార్టీ కార్యకర్త మా పార్టీ నాయకుడు అయితేనే మేము వాళ్ళకి ఇండ్లు ఇస్తాము. ఎవరికి చెప్పుకుంటారు? ఏది చెప్పుకోపోరి. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా లేదు. ఈరోజు అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి అతన్ని నిజంగానే ఎలిజిబులా కాదా, అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆదివాసుల కోసం మరి ఏం చేయలేదా? ఆ 10 సంవత్సరాల్లో ఆదివాసుల్ని చెట్లకి కట్టేసి కొట్టారు తప్ప. ఈ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా ఈ రెండు పార్టీలు చేతులు కలిపి చేస్తున్నాయి. మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవరు కూడా అట్లా మాట్లాడారు. కేసీఆర్ గా బుద్ధి లేదు కాబట్టి అట్లా మాట్లాడతారు కావచ్చు. ఈ 4 పార్టీలు కలిపి జూబ్లీహిల్స్ టికెట్ మీదనే మొత్తం నజర్ పెట్టినాయట. 100% కాంగ్రెస్ పార్టీ ఎందెవరు ఎంఐఎం ఉండని ఇంకే పార్టీ అని ఉండని ఎవడున్నా అక్కడ మేము గెలిచేది మేము. అందరికి శనార్థులా మంచుకున్నారా? అవులా ఇగో ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి పోతే ఎట్లుంటది? అది ఆదివాసుల వైపు ఉండి కొట్లాడి ఆదివాసులకైతే న్యాయం చేస్తే ఎట్లుంటది? నిజానికైతే యువతనైతే ఈ సార్నైతే ఆదర్శవంతంగా తీసుకుంటారని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి జనాల కోసము జనాలు మెచ్చిన మంచి నాయకునిగానైతే పేరు తెచ్చుకున్నాడు. మరి ఆ సార్ ఇవ్వాలనుకుంటున్నారా? ఆదిలాబాద్ జిల్లా ఖానాపురం నియోజకవర్గం నుంచి అయితే సార్ అయితే నిలబడ్డాడు కాంగ్రెస్ తరఫున. మరి ఆ సార్ తోటైతే ఒక్కసారి అయితే మనం మాట ముచ్చట చేసుకోవాలి కదా. మరి ఆ సార్ పేరు ఏంటంటే వెడ్మ బొజ్జు సారు. మరి ఆ సారు సామాన్య కార్యకర్త స్టేజ్ నుంచి వచ్చింది కదా. మరి ఆ సార్ తోటైతే ఒక్కసారి అయితే మనం మాట్లాడదాముల్లా. నమస్తే సారు. నమస్తే. మంచిగున్నారా సార్? బాగున్నా సార్. మిమ్మల్ని చూస్తాంటనైతే చాలా సంతోషం వేస్తున్నది. ఎందుకంటే ఒక చిన్న కార్యకర్త నుంచి చిన్న వయసులనే అంటే దాదాపు 35-36 ఉంటాయా సార్ మీకు? ఉంటాయి 36 అంటే అతి చిన్న వయసులోనే మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించారంటే ఫస్ట్ అయితే మీకైతే శనార్థి సార్. సార్ ఇప్పుడు మీ గురించి మీరు చెప్పుకుంటే అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏంటిది అసలు? నిజానికి రాజకీయ ప్రస్తావన గురించి ఇంత చిన్న వయసులో ఎమ్మెల్యే కావడం అంటే అది నాటే జోక్ సార్. మరి ఈ కాంగ్రెస్ పార్టీలా ఇంతగనము ఈ జనాల హృదయాలను గెలుచుకున్నారంటే ఏదో ఒక తాత్పర్యమే ఉండుంటది. మరి దాని గురించి చెప్పదలుచుకుంటే సార్. నేను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గన్పూర్ గ్రామ పంచాయతీ కల్లూరుగూడలో ఒక మారుమూల పల్లెటూరులో పుట్టడం అనేది జరిగింది. వాస్తవంగా నా కుటుంబ నేపథ్యం అతి పేద కుటుంబం. ఎకరంన్నర భూమి మాత్రమే మాకు ఉంటుంది. అలాంటి కుటుంబంలో మా కుటుంబంలో నేనే పెద్ద కొడుకుని. మరి నేను చదువుకునే క్రమంలోనే మరి లీడర్గా పాఠశాలలో ఉండే క్రమంలో కూడా ఒక స్కూల్ లీడర్గా మరి క్లాస్ లీడర్గా అన్నీ అంటే డిగ్రీ వరకు కూడా బిఎడ్ వరకు కూడా కంటిన్యూగా ఒక లీడర్గా నేను వ్యవహరిస్తూ వచ్చిన. మరి ఆ చదివే క్రమంలో చాలామంది తోటి కలిసి తిరగడం అంటే ఉద్యమాల వైపు తిరగడం. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఆదివాసీ విద్యార్థులందరినీ కూడా చైతన్యపరుస్తూ మనకు విద్య వైద్య వ్యవసాయం ఇలాంటి అంశాల మీద చైతన్యం చేస్తూ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద ఉద్యమాలు చేసిన. ఆ ప్రాంతంలో గిరిజన విద్యాలయం కావాలని, అదేవిధంగా పాఠశాలలో భోజనాలు మంచిగా ఉండాలని, చదువులు బాగా చెప్పాలని పాఠశాలలో తిరిగేవాడిని. తదనంతరం తెలంగాణ ఉద్యమం కూడా ప్రత్యేకమైన ఉద్యమాలు చేసిన వ్యక్తిగా
మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారుని అంచివేసే క్రమంలో మరి ఐటీలో జాబ్ కూడా చేయడం అనేది జరిగింది. తదనంతరం ఆ జాబ్ని మానేసి రాజకీయ వైపు వెళ్ళాలనే ఆలోచనతో ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మరి నేటి ముఖ్యమంత్రి అతని సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సుమారు 2 సంవత్సరాల పాటు ఖానాపూర్ నియోజకవర్గంలో 303 బూత్లలో తిరిగి మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి నీళ్లు నిధులు నియామకాలపైన మనమంతా కూడా పోరాటం చేశాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు మనకేం చేయలేకపోయారు. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మన సమస్యలన్నీ పరిష్కారం అయితే అనే ఆలోచనతో 2.5 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ప్రత్యేకించి మరణలు పొంది గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజుల్లో నాకు టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. టికెట్ ఇస్తే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను చట్టసభలు పంపించారు. ఈరోజు మీ ఎమ్మెల్యే రూపంలో మీ ముందు రావడం అనేది జరిగింది. సార్, ఇప్పుడు మీరు చదువుకున్నప్పటి నుంచి అంటే మీ బాల్యం నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే సార్, నిజానికి ఆదివాసులు అంటే అప్పుడు వెనుకట కొంచెము ఎట్లా అంటే ఆదివాసులు వాళ్ళు గోండ్లు వాళ్ళు అడవులలోనే ఉంటారు, మరి ఇట్లాంటివి కొన్ని చాలా రకాలైనటువంటి ఉంటాయి కదా. మరి వాళ్ళ మీద వాటి మీద ఆ సమస్యల మీద మీరు పోరాటం చేసినప్పుడు ఎన్నో లాఠీ దెబ్బలను సైతం జైలు గోడలను సైతం ముద్దాడిన రోజులు కూడా ఉన్నాయట. మీ మీద పెట్టరాని కేసులు అంటే సుమారుగా 57 నుంచి 59 కేసులు ఇట్లాంటివి పెట్టినప్పుడు మీ మీద ఇంతటి ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు అంటే మీ ఫీలింగ్ ఎట్లుండేది సార్? మరి అప్పుడు ఎన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినా ఏం చేసినా ఉద్యమాల్ని ఎక్కడ కూడా మేము బ్రేక్ చేయలే. నా మీద తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నా మీదనే ఉన్నాయి. ఎమ్మెల్యేలలో ఎవరి మీద కూడా ఎన్ని లేవు. నాకంటే ముందు వరుసలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంటాయి. దాని తర్వాత సెకండ్ నేనే ఉంటా. కాబట్టి ఆ కేసులు ఎన్ని పెట్టినా ఎన్ని రకాలకి ఇబ్బందులు పెట్టినా మేము ఏ రోజు కూడా వెనకడుగు వేయలే, ముందడుగేసి తప్పకుండా ఉద్యమాలు చేస్తేనే మన సమస్యల పరిష్కారం అయితే అనే ఆలోచనతో ఆ రకంగా ఉద్యమాలు చేసాం. ఆ కేసులన్నీ కూడా ఈరోజు కోడ్ల చుట్టూ కూడా మేము తిరుగుతున్నాం ఇప్పటికి కూడా. కాబట్టి ఏదేం చేసేసినా ఈరోజు మనం అనుకున్న లక్ష్యాల వైపు చేరాలంటే తప్పకుండా ఉద్యమాలు చేయాలి. ఆ బేస్ని చేసుకొని మనం ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. సరే, మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మరి నిజానికి జనాలు కాంగ్రెస్ వైపు ఉన్నారంటారా లేరంటారా? మరి 100% కాంగ్రెస్ వైపే జనాలందుకు ఉన్నారు. ఎందుకంటే ఆ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏం చేయలేకపోయారు. ఈరోజు సంవత్సరాల కాలంలో మేము అనేక రకాల స్కీమ్లని మేము స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా పేదోళ్ళకి సన్నబియ్యమే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, పేదోళ్ళకు ఫ్రీ కరెంటే కావచ్చు, పేదోళ్ళకి ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి నా నియోజకవర్గానికి 3,500 సంబంధించిన ఇల్లుని ఇవ్వడమే కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లను రిలీజ్ చేయడం, అదేవిధంగా రైతులందరికీ రుణమాఫీ చేయడం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకమైన స్కీమ్లను మేము స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి జనాలందరూ కూడా మన పక్షాన ఉన్నారు. రేపటి రోజు లోకల్ పార్టీలు కూడా మేమే కూడా విజయం సాధించబోతున్నాం. సార్, మరి జనాలందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నప్పుడు మరి ఎందుకు సార్ ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఇంతగానము వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది? అంటే ఇది నేను అనుకున్న ముచ్చట కాదు, జనాలు చెప్తున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో జనాలు చెప్పడం లేదు, ఈ రోజు బీఆర్ఎస్ అండ్ బీజేపీ లీడర్లు చెప్తున్న మాట అది. జనాల దగ్గరికి వెళ్తే వాళ్ళని తరుముతారు కాబట్టి అదేదో బయటకు వచ్చి రోడ్డు మీద మాట్లాడేటోడు ఆ బీఆర్ఎస్ కార్యకర్త అయినా ఉండాలి, అది బీజేపీ లీడర్ అయినా ఉండాలి తప్ప జనాలు ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. మీరు క్షేత్రస్థాయిలో పోయి సర్వే చేయొచ్చు. ఎక్కడ కూడా జనాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదు. చాలా మంది గౌరవ ముఖ్యమంత్రిని ఈరోజు అభినందిస్తున్నారు. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మరి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇట్లా సమర్థవంతంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రభుత్వంలో మరి ఎందుకు సార్ ఎప్పుడో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలు మరి ఇంకా ఎందుకు నిర్వహిస్తలేరు? మొన్నటికి మొన్న 29వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది, దాని తర్వాత స్థానిక ఎన్నికలు పెడతాం అన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎందుకు వెనుకకు తీసుకొని దాన్ని ఒక 3-4 నెలలు పొడిగించిందంటారు? మరి వాస్తవంగా స్థానిక ఎన్నికల విషయం వచ్చేసరికి మేము అధికారంలో వచ్చిన వెంటనే వాస్తవంగా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. దాని తర్వాత అనేక రకమైన కారణాలు ఉన్నాయి. వాస్తవంగా మా ఎలక్షన్ కంటే ముందే అవి ఎలక్షన్లు జరగాలి. కానీ సంవత్సరాన్నర కావడానికి కొంత డిలే కావడానికి, అదేవిధంగా మేము ఏదైతే కులగణ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టామో దానికి సంబంధించింది మేము కేంద్రానికి పంపడం అనేది జరిగింది. ఒకవేళ దాని ద్వారా వస్తే ఈరోజు బీసీలకి రిజర్వేషన్ పెంపే అంశమే కావచ్చు, మిగతా కొంత తారుమారు అంటే కొన్ని అంశాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అనుకుంటున్నాం. కానీ అది వచ్చే పరిస్థితి ఉందా లేదా కొంత డిలే అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మొన్న కోర్టులు వేస్తే కోర్టు కూడా
తప్పకుండా సెప్టెంబర్ వరకు వేయాలని చెప్పడం అనేది జరిగింది. నాకు తెలిసి ఈ మంత్ లాస్ట్ కల్లా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్ కూడా త్వరలోనే ఉండిపోతున్నాయి. సరే, ఇంకొకటి, ఇందిరమ్మ ఇండ్లు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యులకేనా సార్? మరి సాధారణమైన జనాలకు ఉండేయా? మరి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వీళ్ళకు వాళ్ళకని ఎక్కడ కూడా లేదు. చాలా స్పష్టంగా ఇండ్ల ఎంపిక విషయంలో అధికారులను మేము అపాయింట్మెంట్ చేయడం వల్ల జరిగింది. ఈరోజు క్షేత్రస్థాయి ఇందిరమ్మ కమిటీలు ఉన్నప్పటికీ కూడా ఆ కమిటీలే ఫైనలైజ్ కాకుండా గ్రామానికి సంబంధించిన పంచాయత్ సెక్రటరీతో పాటు ఎవరైతే గెజిటెడ్ హోదాకు సంబంధించిన ఒక ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేసుకొని క్షేత్రస్థాయిలో వెళ్ళి విజిట్ చేసి అసలైన లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే తోటి ఆ రకంగా మేము ఎంపిక చేయడం తప్ప ఎక్కడ కూడా పార్టీ పరంగా మేము ఆలోచన చేయలే. మాకు పార్టీ పరంగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు పేదలకు ఏ పార్టీ ఉంటే చెప్పండి, పేదవాడు అనేవాడు పేదవాడే, అతని ఏ పార్టీకి సంబంధం ఉండదు. అతని కేవలం ఓటర్ తప్ప అతని పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. మీరైతే ఆ స్టేజ్ నుంచి, ఆ స్థాయి నుంచి వచ్చినారు కాబట్టి పేదల గురించి అయితే ఇంత మంచిగా చక్కదనంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు ఇందిరమ్మ కమిటీలు వేసిరని చెప్తున్నారో, అట్లాంటి ఇందిరమ్మ కమిటీలు వేసిన దాంట్లో ఉన్నటువంటి నాయకులు లేదు, మా పార్టీ నాయకులకు, మా పార్టీ కార్యకర్తలకు వచ్చిన తర్వాతనే రెండో దశల లేదంటే మూడో దశలో మీకు ఇస్తాము, మీరు ఎవరిపై మాకు అడిగేదందుకు, మా దాంట్లో మేము మొత్తానికే తీసుకున్న తర్వాత మీకు ఇస్తాము, ఎవరితో చెప్పుకుంటారు, చెప్పుకోపోర్రి, ఏ పార్టీతో మాకు సంబంధం లేదు, మా పార్టీ కార్యకర్త, మా పార్టీ నాయకుడు అయితేనే మేము వాళ్ళకి ఇండ్లు ఇస్తాము, ఎవరికి చెప్పుకుంటారు, చెప్పుకోపోర్రి అన్న దాఖలాలు కూడా అయితే సోషల్ మీడియాలో వినిపించినాయి సార్. వాస్తవానికి అలా చాలా కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు, అది 100లో 1-2 జరిగి ఉంటాయి. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా లేదు. ఈరోజు అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి అతన్ని నిజంగానే ఎలిజిబులా కాదా అనే కోణంలో ఆలోచన చేసిన తర్వాతే ఉంటుంది. మేము ఇల్లు ఇవ్వాలనుకుంటే లాస్ట్ ప్లేస్లో కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా కోసం కష్టపడే కార్యకర్తలు కూడా ఉంటారు. బట్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కాదు. ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 విడతలుగా మేము ఇల్లు ఇవ్వబోతున్నాం. మొదటి విడతలో 3,500 ఇచ్చాం, సెకండ్ విడతలో సేమ్ అంతే ఇస్తాం, థర్డ్ విడత, ఫోర్త్ విడత దశల వారీగా మేము ఇల్లు ఇస్తూ పోతున్నాం. కేవలం ఇది ఫస్ట్ విడతనే కాదు, ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కూడా మేము చాలా చోట్ల, చాలా గ్రామాల్లో చాలా రకాలుగా ఇంటి ఇవ్వడం అనేది జరిగింది. ఆ 10 అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కేసీఆర్ ఒక ఇల్లు కూడా ఇవ్వలే. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత మరి ఈ రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు ఇస్తున్నారు. ఈ ఇండ్లు ఇచ్చే క్రమంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మా వాళ్ళకి ఇస్తాం వీళ్ళకనే ఎక్కడ కూడా లేదు. ఆ క్రైటీరియా మేము ఎక్కడ కూడా పెట్టుకోలేదు. ఎవరికైతే ఇల్లు లేని పేదవాడు ఉంటాడో వాళ్ళకి అప్రైట్గా మేము ఇల్లు ఇస్తున్నాం. సరే, ఇప్పుడు మాట్లాడుకుంటే ఆదివాసులకు కాంగ్రెస్ పార్టీ ఏం మేలు చేసింది అంటే ఏమని చెప్పి, ఈరోజు ప్రతి ఆదివాసి అడవిలో ఉంటాడు, అడవిలో ఉండే ఆదివాసులకు పొడి భూముల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆదివాసులు కూడా చిన్న గుడిసెలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మలు ఇచ్చింది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఐడియల్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చెప్పుకుంటూ పోతే వందలాది స్కీమ్లని ఆదివాసుల కోసం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పేదోళ్ళు అడవి హక్కులు క్రీడ ఎవరైతే పొడు వ్యవసాయం చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళ కోసం సోలార్ పంప్ సెట్ ద్వారా వారి వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఒక యూనిట్ కాస్ట్ 6 లక్షలు చొప్పున ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ స్కీమ్ ని తీసుకురావడం అనేది జరిగింది. ఇలా చెప్పుకున్న పోతే అనేక రకాల స్కీమ్లని అంటే ఆదివాసుల కోసం తీసుకురావడం అనేది జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆదివాసుల కోసం మరి ఏం చేయలేదా? అదే పోడు భూములను పట్టాలు చేస్తామని చెప్పేసి ఊర్ల వాళ్ళైతే తిరిగి మీ పోడు భూములకు అయితే పట్టాలని చేస్తాము, అసైనింగ్ ల్యాండ్స్ వాళ్ళ సొంత పట్టాలుగా చేసి అవి వ్యవసాయ భూములుగా మారుస్తాము అని చెప్పారు కదా. మరి అప్పుడు ఎక్కడ కూడా ఒక పట్ట కూడా ఇవ్వలే. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన పట్టాలు మినహాయిస్తే దాని తర్వాత ఎక్కడ కూడా ఒక పౌడు పుట్టవులు చేసిన దాఖలు లేవు. ఆ 10 సంవత్సరాల్లో ఆదివాసుల్ని చెట్లకి కట్టేసి కొట్టారు తప్ప ఆదిలాబాద్ జిల్లాలో కోయబూసోడు కావచ్చు, అదేవిధంగా కాగజ్నగర్ ఏరియాలో కావచ్చు, అదేవిధంగా గుత్తికోవల్ని చెట్లకు కట్టేసిన సందర్భం ములుగులో కావచ్చు, ఇలా చాలా మంది ఆదివాసుల్ని చెట్లకి కట్టేసి కొట్టారు తప్ప ఎక్కడ కూడా ఒక పట్టాలు ఇచ్చిన దాఖలు లేవు. తదనంతరం ఇప్పుడు మేము సంవత్సరంన్నరలో ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో సర్వేలు కూడా అవసరమైతే చేయిస్తాం. ఎందుకంటే ఇప్పటికే 2-3 రివ్యూ మీటింగ్లు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చే ప్రక్రియ అసలు పేటెంట్ హక్కు ఆదివాసులు చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ రోజుల్లో పట్టాలు ఇచ్చింది కూడా అదే, ఈ రోజులు కూడా మేము ఇవ్వబోతున్నాం. ఇంకొక ముచ్చట, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే కల్వకుంట్ల కేసీఆర్ గారు, అదేవిధంగా కల్వకుంట్ల కేసీఆర్ గారు వాళ్ళ తనయుడు తారక రామారావు గారు ఇటు బీజేపీ
ఇటు కాంగ్రెస్ రెండు ఒకటే, అక్కడేమో బడాబాయి ఇక్కడేమో చోటాబాయి అనే విధంగానైతే వాళ్ళైతే లోకోపాయి ఒప్పందం చేసుకొని లోపలనైతే మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలి అనే ముచ్చట్ల ఈ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా ఈ రెండు పార్టీలు చేతులు కలిపి చేస్తున్నాయి అనే ముచ్చట్నైతే అటు బీఆర్ఎస్ నుంచి అయితే వినబడుతున్నది. మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవరు కూడా అట్లా మాట్లాడారు. కేసీఆర్గా బుద్ధి లేదు కాబట్టి అట్లా మాట్లాడతారు కావచ్చు. ఎప్పుడైనా భారతదేశంలోనే మాకు ప్రతిపక్షం బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్. ఎప్పుడైనా బీజేపీకి అనుకూలంగా మేము ఉండాల్సిన అవసరం మాకేముంటుంది? లోపాయికారి ఒప్పందం వాళ్ళది. ఆ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎన్ని ప్రభుత్వానికి అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చినా మద్దతు ఇచ్చింది వాళ్ళు. కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇవ్వలే. ఈ రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్గా మరి ఉంది. ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. మాది నేషనల్ పార్టీ, ఏదో ప్రాంతీయ పార్టీ కాదు మాది. కాబట్టి బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి ఎలా సంబంధం లేదంటే వాళ్ళకు రూపాయికారు ఒప్పందాలు వాళ్ళకు ఉన్నాయి. అందుకే పోయినసారి ఎంపీ సీట్లలో ఎంపీ దాంట్లలో వన్ సైడ్గా వాళ్ళకి ఓటు బ్యాంక్ని బీఆర్ఎస్కి బీజేపీకి మలిచిండ్రు. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ని తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేయాలి. అంటే ఇప్పుడు మీరనే ముచ్చట ఏంటిదంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అంటారా? మరి 100% భవిష్యత్తులో లోకల్ పార్టీలు కూడా వాళ్ళు కలిసే పోటీ చేస్తారు. భవిష్యత్తులో మా ప్రభుత్వాన్ని పడగొడతాం ఆలోచనతో రేపు వీలైతే వాళ్ళు రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే మీరు ఇట్లా కళాఖండిగా కుండ బద్దలు కొట్టినట్టు ఏ విధంగా చెప్పగలుగుతారు మరి? ఎందుకంటే నడిచే విధానం, వాళ్ళు చేసేది విధానం. ఈరోజు నిన్న కాదు మొన్ననే ఆల్రెడీ వాళ్ళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక చేశారు. అందులో కూడా కేసీఆర్ పాత్ర ఉంది. రేపటి రోజు సీట్ల పంపకాల విషయంలో ఇతనైతే బాగుంటుందనే ఆలోచనతోటి తనకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చాడని చాలా సోషల్ మీడియా ఇక్కడ వైరల్ అవుతుంది. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ వాళ్ళకు ఉన్న లోపాయికారి ఒప్పందం రేపటి రోజు ఇక్కడ అధికార పార్టీని ఓడించాలంటే ఆ రెండు పార్టీలు కలిస్తేనే మనం ఓడించగలుగుతామనే ఆలోచనతో ఇప్పటికే వాళ్ళు ముందుకెళ్తున్నారు. సరే, ఇంకొక విషయం, ఇప్పుడు మీరు బీజేపీ గురించి మాట్లాడారు కాబట్టి ఏంటిదంటే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును బీజేపీ పార్టీ యొక్క అధ్యక్షుని చేయడానికి గల కారణాలు ఏమున్నాయి? ఇప్పుడు మనం చూసుకుంటే రఘునందన్ రావు గారు సీనియరే, బండి సంజయ్ గారు సీనియరే, అదే విధంగా చాలా మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈటల రాజేందర్ గారు బీసీకి ఈ పార్టీ యొక్క పీఠం కట్టబెడతాము, బీసీకి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్తాము అన్న బీజేపీ పార్టీ ఈ రోజు మాట తప్పిందంటారా? లేకపోతే రామచంద్రరావుకు ఇవ్వాల్సిన కారణాలు ఏమున్నాయంటారు? ఏం లేదు, రామచంద్రరావుకి ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఒకటే, రేపటి రోజు బీజేపీ బీఆర్ఎస్ అంతా కూడా కలిసి పోటీ చేయాలి అంటే కేసీఆర్ చెప్పినట్టు వినేటోడు కావాలి. అందుకే రామచంద్ర గారిని తెర మీదకి తీసుకొచ్చారు, అతనికి ఇచ్చారు. వాస్తవంగా రామచంద్ర అనేవారు సరే బీజేపీ పార్టీలో సీనియర్ నాయకుడు, విద్యార్థి దశ నుంచి మరి రాష్ట్ర స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మరి వారి యొక్క ఆలోచన అంటే బయట వచ్చే సోషల్ మీడియాని బట్టి సరే నేను అంత లోతుగా నేను వాళ్ళ గురించి అధ్యయనం నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నా పార్టీ గురించి నేను ఆలోచన చేస్తా తప్ప ఇతర పార్టీల గురించి మనకు సంబంధం కూడా లేదు. అది ఆ స్థాయికి సంబంధించిన నాయకులు, మా పీసీ అధ్యక్షుడు కావచ్చు, మిగతా రాష్ట్ర సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళందరికీ ఏ రకంగా వాళ్ళకి సమాధానమే వాళ్ళకి సమాధానం చెప్తారు. కానీ బయట ఉన్న టాక్ నాకు తెలిసిన అయితే కేసీఆర్ ఇతని అవకాశం కల్పించాడు. రేపటి రోజు కేసీఆర్ చెప్పినట్టు వినేటట్టు రామచంద్ర అయితే వింటాడని ఆలోచన చేస్తాడు మనకున్న సమాచారం. సార్, ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎం ఎలక్షన్స్ కానీ పెడితే తప్పకుండా మీరు ఎన్ని సీట్లు గెలుస్తారు? మేము జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీలు జడ్పీటీసీలు కావచ్చు, మ్యాక్సిమంగా మేము గెలిచే స్థానాలు 70% కంటే రెట్టింపు స్థలం మేము గెలుస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 70% కంటే ఎక్కువ సీట్లు మనయే ఉంటాయి. అవునా సార్? అవును, ఖచ్చితంగా చెప్పగలుగుతారా? బడ్ల గుద్ది చెప్పగలుగుతా. మరి ఇప్పుడు ఉప ఎన్నికనైతే జరుగుతుందట జూబ్లీ హిల్స్ లా. మరి ఈ ఉప ఎన్నిక జరిగే సందర్భంలో మీ పార్టీ తరపు నుంచి మరి బలమైన నాయకుడు ఎవరనుకుంటారు? మరి మీరు మా పార్టీ తరపు నుంచి మా పీసీ అధ్యక్షుడు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, దానికి సంబంధించిన ఒక కమిటీ ఉంది. కమిటీ అంతా కూడా సర్వే చేసి ఎవరుంటే బాగుంటుందని ఆలోచన చేసి వాళ్ళని నిల్చోబెట్టడం అనేది జరుగుతుంది. దాంట్లో కూడా ఎలాంటి సందేహం లేదు, 100% ఆ సీట్ మాదే. అంటే ఎవరిని నిలబెట్టినా మీదే? ఎవరిని నిల్చోబెట్టినా మాదే. ఈ స్కీమ్లన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. తప్పకుండా వన్ సైడ్ గా ఓటేస్తారు, మళ్ళీ మా క్యాండిడేట్ గెలిపిస్తారు. అట్లని మీరు అనుకుంటారు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి ఎంఐఎం పోటీ చేయలేదు కదా, కాకపోతే ఇప్పుడు కూడా ఎంఐఎం బరిలోకి దిగి మేము కూడా ఉన్నాము, మేము కూడా మా సత్తా సాటుకుంటాము అని ఈ 4 పార్టీలు కలిపి జూబ్లీ హిల్స్ టికెట్ మీదనే మొత్తం నజర్ పెట్టినాయట. ఎన్ని పార్టీలు కలిసినా ఏం చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మా మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడ మళ్ళా యొక్క సీట్ని గెలిపించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. మేమందరం కూడా జూబ్లీ హిల్స్ పోయి పనిచేస్తాం. అదేవిధంగా ఇది చైతన్యవంతం. హైదరాబాద్ అంటే చైతన్యవంతులు, మేధావులు చాలా పెద్ద మనుషులు ఉంటారు. ఎటువైపు ఓటేయాలో వాళ్ళకి బాగా తెలుసు.
కాబట్టి ఏదైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ సంబంధించిన సీటు 100% కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎంఐఎం ఉండని ఇంకే పార్టీ అని ఉండని ఎవడున్నా అక్కడ మేము గెలిచేది మేమే. సార్ లాస్ట్ ఒక్క ప్రశ్న సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీదనైతే నిజానికి 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, వాళ్ళ కుంభకోణాన్ని మేము బయట పెడతామని వీళ్ళు అన్నారు. దాని తర్వాత వాళ్ళు పోయిర్రు, అక్కడ హాజరయ్యారు, వాళ్ళ ఇంజనీరింగ్లు కూడా హాజరయ్యారు. అసలు ఈ ముచ్చట అసలు ఒక కొలిక్ వస్తుందా లేదా, అసలు నిజానికి ఈ ముచ్చట్ల అవినీతి జరిగిందంటారా సార్? మరి మీరు 100% అవినీతి జరిగింది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దానికి సంబంధించిన విషయంలో కేసీఆర్ గారు కూడా కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రభుత్వం దాన్ని ఏ రకంగా బయటికి తిన్నదంతా కక్కిచ్చేది ప్రభుత్వం ఏ రకంగా ఆ రకంగా చేస్తూ పోతుంది. కాబట్టి కాళేశ్వరంలో 100% అవినీతి జరిగింది, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సార్ ఇంకొకటి, కేసీఆర్ సారు ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా అటు బీజేపీ నుంచి కానీ, ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ నుంచి కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. అప్పుడు నిత్యం జనంలో తిరిగినటువంటి కేసీఆర్ మరి ఇప్పుడు ఎందుకు బయటకు వస్తలేడు, సమస్యల మీద ఎందుకు పోరాడతలేడు? ఏమన్నంటే సార్ లోపలనే ఉంటాడు. మరి నిజానికి రేవంత్ రెడ్డి గారికి భయపడా, లేదంటే ఖచ్చితంగా ఈ నాయకునికి నేనేంది సమాధానం చెప్పేది అనే ధోరణిలో పోతున్నాడా? ఈరోజు తను చేసిన అవినీతి అక్రమాలు బయట మాట్లాడలేక ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం కావడం అనేది జరిగింది. వాస్తవంగా అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు నువ్వు ఏమైనా ఉంటే అసెంబ్లీ వచ్చి మాట్లాడు అని అనేక సందర్భాల్లో సవాళ్ళు విసిన సందర్భాలు ఉన్నాయి. కానీ తను చెప్పేది ఆ సమాధానం చెప్పే దమ్ము లేక ఈరోజు అసెంబ్లీకి రాకుండా ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం కావడం అనేది జరుగుతుంది. ఇక ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు మీరు యంగ్ అండ్ డైనమిక్ కాబట్టి యువత రాజకీయాలకు రావాలనుకుంటారు ఇప్పుడు. మరి అట్లాంటి యువతకు, అట్లాంటి యువశక్తికి మీరేమని సందేశం ఇస్తారు సార్? మరి ఈరోజు యువకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అర్థవంతమైన రాజకీయాలు చేయడానికి విజ్ఞానవంతులైన యువత ఈరోజు బయటికి రావాలి. యువత ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ముందడుగే. రేపటి దేశ భవిష్యత్ మనలాంటి యువతనే ముఖ్యం. దేశ రక్షణ కోసం మనం అంతా కూడా నడుం బిగించాలి. అదేవిధంగా జరుగుతున్న పరిణామాల్ని అర్థం చేసుకొని మరి వాళ్ళ పక్షాన, పేదోళ్ళ పక్షాన, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడానికి నాలాంటి యువకులు అదేవిధంగా చాలామందికి బయటకు రావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. శనార్థి సార్. శనార్థి. చూసిరు కదనులా వెడ్మ బొజ్జు సార్ అయితే ఎంత మంచిగా చెప్పిండో, ఆదివాసుల గురించే కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించే కావచ్చు, సారు చిన్నతనంలో ఉద్యమాలు చేసినటువంటి ముచ్చట గురించి కావచ్చు. ఇగో అతి చిన్న వయసులో అయితే సార్ అయితే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండుల్లా. ఇక ఇట్లాంటి మంచి నాయకులతో అయితే మళ్ళొకసారి మీ ముంగడికి తీసుకొని వచ్చి మాట ముచ్చట కార్యక్రమం అయితే చేస్తానులా. ఉంటా మరి. అందరికీ శనార్థి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.